టెస్టిక్యులర్ కాజెస్కి వస్తే అంటే టెస్టిస్లో ప్రాబ్లం, దీనికి మనకి పలు కారణాలు ఉంటాయి. అంటే చిన్నప్పుడు ఏదైనా మమ్స్ లాంటి ఇన్ఫెక్షన్ వచ్చినా, ఏదైనా చిన్నప్పుడు టెస్టిస్కి దెబ్బ తగిలినా, అలాగే సిండ్రోమ్స్ అంటారు, జెనెటిక్ కాజెస్ లైక్ క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ కానీ, వై క్రోమోజోమ్ డిలీషన్స్ కానీ, అండ్ కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ తీసుకున్న వాళ్ళకి, అలాగే అన్డిసెండెడ్ టెస్టిస్ అంటారు. అంటే టెస్టిస్ ఉన్న పొజిషన్లో కాకుండా పైకి ఉంటుంది అనమాట. అన్డిసెండెడ్ టెస్టిస్ అంటే టెస్టిస్ ఉన్న పొజిషన్లో కాకుండా కొంచెం పై లెవెల్లో ఉంటుంది. దానివల్ల కూడా అది ప్రొడ్యూస్ చేయలేకపోవచ్చు. అలాగే కొన్ని టాక్సిన్స్ వల్ల, అండ్ స్మోకింగ్ చేసే మగవారికి, అలాగే హీట్ ఎక్స్పోజర్ అంటే టెస్టిస్ ఆ భాగంలో బాగా హీట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఏ కారణం లేకుండా ఇడియోపతిక్ అంటారు, అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. సో పోస్ట్ టెస్టిక్యులర్ విషయానికి వస్తే టెస్టిస్లో కణాలు అనేది బాగానే ప్రొడ్యూస్ అవుతాయి, కానీ బయటకి టెస్ట్కి ఇచ్చేటప్పటికి అవి ఉండవు. ఎందుకు అని అంటే, ఒకటి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉండొచ్చు, లేదా రెట్రోగ్రేడ్ లేదంటే ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటారు, అది అయినా ఉండొచ్చు, లేదా వాళ్ళకి కణాలు బయటకి తెప్పించే పద్ధతి కష్టం అవ్వచ్చు. అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, నరాల ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, లేదు నరాల ప్రాబ్లము, స్పైనల్ కార్డ్ ఇంజరీస్ ఉన్న వాళ్ళకి ఇలాంటివి చూస్తూ ఉంటాం. ఇంకొకటి ఏజ్ పరంగా, లేకపోతే స్ట్రెస్ పరంగా, లేకపోతే ఆక్సిడేటివ్ డ్యామేజ్ అంటారు, దాని పరంగా కానీ, లేకపోతే లైఫ్ స్టైల్ బాగోకపోవడం వల్ల కానీ వాళ్ళకి డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అనేది బాగా ఎక్కువైపోతుంది. దీనివల్ల కూడా వాళ్ళు ఇన్ఫర్టిలిటీకి